అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కులపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ సూచించారు. పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో శనివారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఆయన కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. భవన నిర్మాణ కార్మికులు తమ హక్కుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ప్రభుత్వం తరఫున డబ్బుల వ్యవహారంలో మొండిగా వైఖరి సార్ వారికి సారే దానికి చైర్మన్ కాబట్టి అక్కడ అవసరము ఇంకెవరో చెప్తే నమ్మరు కాబట్టి ఈ సంకటికి వచ్చినారు. కాబట్టి చాలా ధన్యవాదాలు. కార్మికులకు ఉన్నటువంటి హక్కుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. ఈ యొక్క కార్యక్రమం అనాథరైజ్డ్ వర్కర్స్ అనేటటువంటి దాని మీద ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ అనాథరైజ్డ్ వర్కర్స్ సెక్టర్ అంటే ఏంటంటే ఎటువంటి యొక్క హక్కులకి ఏ రకంగానూ కల్పించబడకుండా ఉండిపోయినటువంటి ఒక వర్గం ఈ అనాథరైజ్డ్ సెక్టర్ అనేది. అందులో ఈ యొక్క భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేర్చడం జరిగింది. అంటే వాళ్ళకి కూడా గుర్తింపు కావాలి. ఏం కావాలి? గుర్తింపు